ఇవాళ చిన్న నిర్మాతలందరూ కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కౌన్సిల్ హాల్లో. చిన్న నిర్మాతల మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం, కేరళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం. ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటా అంటే మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఒక ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కొనటానికి రాడు, ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు. ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యుయేషన్లో కూడా ఒక ప్యాషన్తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే. ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళీ కొత్త స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలు పుట్టరో, మళ్ళీ మన చిన్న సినిమా నుంచినే పుట్టించాలి. కాబట్టి మన చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే బతకదు. అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళీ మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం. ఇవాళ 95 నుంచి 98% మనకు ఫెయిల్యూర్ ఉంది. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని